ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశం నుండి అధికారులు కమిషనర్ వాకౌట్ చేశారు. ఇక ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అధికారులను పలు ప్రశ్నలు అడిగారు. వాటికి అధికారులు సమాధానము చెప్పారు. కానీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమాషాలు చేస్తున్నారా అని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్ అధికారులు సమావేశం నుండి వెళ్లిపోయారు. అలాంటి పదాలు వాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన వెంటనే కూడా ఏదైతే ఎజెండాలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే మాత్రం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కూడా గౌరవ సభ్యులు పెట్టినటువంటి ఒక ప్రశ్నకి సంబంధించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నిధులు డిపాజిట్లు ఏ శాఖలో ఎంతవరకు డిపాజిట్లు ఉన్నాయి, ఆ డిపాజిట్లకు సంబంధించి ఖర్చు వ్యయం ఏ విధంగా జరిగింది అనే అంశం మీద క్వశ్చన్ అడగటం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా దానికి సంబంధించిన సమావేశం ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా డిపాజిట్లు అయితే ఉన్నాయి. కానీ అది అంతర్గత వ్యవహారం కాబట్టి దాన్ని వెల్లడించడానికి వీలు లేదు. అన్ని డిపాజిట్లు కూడా సక్రమంగానే ఉన్నాయి. దానికి సంబంధించి ఖర్చులు లెక్కలు చూపించాలని అడిగినటువంటి నేపథ్యంలో అలా చూపించేటువంటి అవకాశం లేదని చెప్పి దాంట్లో సమాధానం ఇచ్చారు. దానితో ఒక్కసారిగా కూడా ఈ రోజు సమావేశం జరుగుతున్న సందర్భంలో ఎవరైతే డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి డైమండ్ బాబు అయితే మాత్రం ఆ సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తపరచడమే కాకుండా ఈ అధికారులు తమాషాలు చేస్తున్నారా, ప్రజలకు సంబంధించిన కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఏదైతే డిపాజిట్లు ఉన్నాయో ఆ డిపాజిట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా చూపించాల్సింది పోయి దాన్ని ఏదో అంతర్గత వ్యవహారం లాగా చెప్పడం ఎంతవరకు సబు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమాషాలు చేస్తున్నారా అని అన్నటువంటి సందర్భంలో ఎవరైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ పులి శ్రీనివాస్ ఉన్నారో ఆయనైతే మాత్రం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. అలా మాట్లాడుతాం కరెక్ట్ కాదు, అధికారులని టార్గెట్ చేస్తూ కూడా కావాలని మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది అని ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అడగడంలో తప్పే ఉంది అని డైమండ్ బాబు అడిగినటువంటి సందర్భంలో కొద్దిగా మాట పెరిగింది. ఈ సందర్భంగా అధికారులను కావాలని తప్పుదావ పట్టించే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. అదే విధంగా కూడా అధికారులను అయితే మాత్రం ఇబ్బంది పెడుతూ సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారని ఒక్కసారిగా కూడా తన చేతిలో ఉన్నటువంటి మైక్ ని ఆయన గట్టిగా విసిరేసి బయటకు వెళ్ళారు. దీంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళు కూడా కౌన్సిల్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రెజెంట్ అయితే మాత్రం సమావేశానికి సంబంధించి ఇప్పుడు లంచ్ అవర్ అయితే ఉంది. దాని తర్వాత కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కమిషనర్ వస్తారో లేదో చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. అలాంటి పదాలు వాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? తమాషా